సో మీరు డీజిల్ ట్యాంక్ సెటప్ కూడా అయితే ఏ వెహికల్స్కి చూడలేదు, ఈ విధంగా అయితే సెటప్ అయితే చేయించారు. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా వ్యూవర్స్కి. అంటే ఇప్పుడు డ్రైవరు తోలి పడుకుంటాడండి, ఎవరన్నా థెఫ్ట్ చేయడానికి వచ్చారనుకోండి. ఒక అట్ట అయితే ఫిట్ చేశారు చూడండి, అతికిచ్చారు, తారట్ట అంటారు దీన్ని. చిన్న చిన్న లీకులు అవన్నీ ఏమైనా ఉన్నా అవ్వకోకుండా వాటర్ ప్రూఫ్ అట్ట అనమాట ఇది. ఇప్పుడు అంతా వచ్చేది వర్షాకాలం కదా, క్యాబిన్లో ఒక సంబంధించిన పట్టాలు తాళ్ళు కూడా అయితే వచ్చేసినాయి. మొత్తం ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారు, విజయవాడ ఆటనగర్ నుంచి అయితే కొనుక్కెళ్తున్నారు. ఏ వెహికల్కి సరిపడా వెహికల్ మొత్తం సామాన్లు అయితే కొనుక్కొని. హలో గాయ్స్, వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. ఈరోజు మనం విజయవాడ ఆటోనగర్లో పెద్ద బాడీ బిల్డింగ్ షెడ్లో అయితే ఉన్నాము. పర్ఫెక్ట్ బాడీ బిల్డర్ అనమాట ఆ షెడ్లో అయితే ఉన్నాం మనము. ఇక్కడైతే మొత్తం 5 వెహికల్స్ అయితే రెడీ అయినాయి. చాసిస్ని తీసుకొచ్చి మొత్తం డీలక్స్ క్యాబిన్లుగా మోడిఫై చేయించుకున్నారు. 16 టైర్ అశోక్ లైలాండ్ వెహికల్స్ ఏ విధంగా బాడీ బిల్డింగ్ చేశారు ఏంటనేది అయితే మొత్తం రివ్యూ చేసేద్దాం రండి. మొత్తం 5 వెహికల్స్ మీకైతే చూపిస్తాను. మొత్తం లోపల ఎలా ఉంది, బయట ఎలా చేశారు ఏంటనేది మొత్తం చూపిస్తాను. 5 వెహికల్స్ రండి, వచ్చేసేయండి. ఈ వెహికల్స్ చూసుకున్నట్టయితే మొత్తం ఇవే వెహికల్స్, 5 వెహికల్స్ ఇవే అనమాట. అక్కడ అటు ఒక 2 ఉన్నాయి, మొత్తం ఈ ఒక 3, మొత్తం 5 వెహికల్స్. వర్క్లు అయితే మ్యాక్సిమం అయితే ఫినిషింగ్ అయితే వచ్చేసినాయి. స్టిక్కరింగ్ వర్క్లు అవి అయితే జరుగుతున్నాయి. స్టిక్కరింగ్ కుర్రోళ్ళు స్టిక్కరింగ్ వర్క్ అవన్నీ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది స్టిక్కరింగ్ ఫినిషింగ్ బాగా వచ్చింది అది అని అడుగుతున్నారు కదా, వీళ్ళే అనమాట. చాలా వాళ్ళకి మనం తీసే బళ్ళకి మ్యాక్సిమం వీళ్ళే స్టిక్కరింగ్ వర్క్ చేసేది. ఒకసారి మన సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పండి మీ ఇద్దరు. చూశారు కదా, వర్క్ అయితే చేస్తున్నారు. ఫోన్ నెంబర్లో అవన్నీ అయితే వేస్తున్నారు చూడండి. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం క్యాబిన్లు ఇవన్నీ చూశారు కదా ఆల్రెడీ. మొత్తం ఎలా చేశారు ఏంటి, వెహికల్స్ ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే వీళ్ళే అనమాట. వీళ్ళని ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో అయితే మీకైతే వీళ్ళని చూపిస్తున్నాను. ఓకే, ఇంకా లోపల బాడీలోకి ఎక్కేసి అయితే రివ్యూ చేసేద్దాం. లోపల ఎలా ఉంది ఏంటి అనేది బాడీలు చూపిస్తానని చెప్పే కదా, బాడీలోకి ఎక్కి అయితే రివ్యూ చేసేద్దాం రండి. గైస్, లోపల క్యాబిన్ చూసినట్టయితే చూడండి, మొత్తం క్యాబిన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వెహికల్స్ అయితే వాళ్ళ డెలివరీ ఉన్నాయంట. సో క్యాబిన్ వర్క్ అన్ని వర్క్లకి అయితే ఫినిషింగ్ వచ్చేసినాయి. చిన్న చిన్న వర్క్లే పెండింగ్ ఉన్నాయి. లోపల క్యాబిన్ చూసినట్టయితే చూడండి, సన్ గ్లాస్ డిజైన్, కలరింగ్ అంతా చూడండి ఏ విధంగా వచ్చిందో. సన్ గ్లాస్ ప్రింట్ కూడా చూడండి, మొత్తం ఫ్లవర్స్, గ్రీన్, మొత్తం గ్రీనరీ మొత్తం సెటప్ చేశారు లోపల, మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్గా. సీట్లు కూడా చూసినట్టయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బెడ్ లాగా అయితే వేయించేశారు. సో చాలా బళ్ళలో ఇదే విధంగా అయితే వేయించుకుంటున్నారు. ఇట్లా వేయించుకుంటే చాలా కంఫర్ట్ అయితే ఉంటుందని చెప్పేసి, అంత ముందులాగా ఓల్డ్ వెహికల్స్లో లాగా ఇది ఇక్కడ వదిలేకోకుండా మొత్తం అయితే బెడ్ లాగా అయితే వేయించుకుంటున్నారు. ప్లేస్ని అంతా కవర్ చేసుకుంటున్నారు. చక్కగా క్లీనర్ పడుకోవడానికైనా, చక్కగా కూర్చొని కాల్ చాపుకోవడానికైనా, దేనికైనా సరే ఇదైతే బాగా కంఫర్ట్ అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే చేయించుకుంటున్నారు. ప్రతి ఒకరిని చూసి ఒకరిని అయితే ఇన్స్పైర్ అయ్యారు. సో మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ షెల్ఫ్ వచ్చింది. ఇది ఒక షెల్ఫ్ కూడా చూపిస్తాం మీకు. షెల్ఫ్ ఎట్లా ఉంది ఏంటనేది అయితే చూడండి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం షెల్ఫ్. ఇది పెద్ద షెల్ఫ్. ఏమైనా పెట్టుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా, సామాన్లు వెళ్ళిన చిన్న చిన్న సామాన్లు ఏమైనా, లోపలికి వెళ్ళే సామాన్లు ఏమైనా ఉంటే దీంట్లో పెట్టేసుకుంటారు షెల్ఫ్లో. ఇంకా మీకు షెల్ఫ్లు చూసినట్టయితే అటు సైడ్ ఒకటి వచ్చింది చిన్న సైడ్కి, ఇంకా ఇటు సైడ్ ఒకటి వచ్చింది. ఇటు సైడ్ ఒకటి డ్రైవర్ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్, పేపర్లు ఏమైనా పెట్టుకోవాలన్నా, చేయాలన్నా ఇటు సైడ్ ఒక షెల్ఫ్ వచ్చింది చూడండి. మొత్తం ఈ స్విచ్ కంట్రోళ్ళు ఇవన్నీ చూసినట్టయితే ఇక్కడ డ్రైవర్ దగ్గర ఇచ్చేసారు పైన చూడండి. మీరు అక్కడ చూసినట్టయితే హై స్పీడ్ ఫ్యాన్ కూడా అయితే ఫిట్ చేశారు. ఫ్యాన్ కూడా మీకు చూపిస్తా చూడండి, ఆన్ చేసి. చాలా హై స్పీడ్ అయితే ఉంది ఫ్యాను, పర్ఫెక్ట్గా. మీకు అటు ఇటు తిప్పుకునే విధంగా అడ్జస్టబుల్గా అయితే ఫిట్ చేశారు ఫ్యాన్ అనేది. మీకు చూశారు కదా, ఇప్పుడు డెక్ కూడా ఉంది బండిలో. ఇక్కడ డెక్ ఒకటి పెట్టేశారు. డెక్, స్పీకర్లు, స్టీరియో స్పీకర్లు అయితే వీళ్ళకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకున్నారు. వెహికల్స్ వచ్చేసి కోదాడ నుంచి అయితే వచ్చినాయి మన విజయవాడకి, అంటే దగ్గర తెలంగాణ వెహికల్స్ ఇవి. ఇదే షెడ్లో అయితే చాలా వెహికల్స్ అయితే కట్టించారు. ఈ ఓనర్కి వచ్చేసి నియర్లీ 101 + 10 అంట, మొత్తం 111 వెహికల్స్ దాకా ఉన్నాయంట ఈ ఓనర్కి. 100+ వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ ఓనర్కి. వీళ్ళు కోదాడ నుంచి లోడ్లు తిప్పుతూ ఉంటారంట. మొత్తం ఈ సిమెంటు, బొగ్గు ఏముంటే అవి లోకల్లోనే తిప్పుతూ ఉంటారు కోదాడ నుంచి వచ్చేసి. లోపల క్యాబిన్ లోపల చూసినట్టయితే ఇక్కడ డ్రైవర్కి అయితే ఒకటి బాక్స్ అయితే ఇచ్చారు చూడండి. డ్రైవర్ కంటైన్స్ ఏమైనా ఉంటే, వస్తువులకు ఫోను ఇలాంటివి ఏమైనా ఉంటే డ్రైవర్కి అందుబాటులో ఇక్కడే బిగిచ్చేశారు. ఇది చిన్న బాక్స్ కూడా. ఇంకా కంపెనీ నుంచి చూసినట్టయితే బ్లోయర్ కూడా వచ్చింది, దీనికి ఎయిర్ బ్లోయర్ వచ్చింది. ఈ వెహికల్స్కి సపరేట్గా కంపెనీ నుంచి బ్లోయర్స్ అవి వచ్చినాయి. సో ఇంకా అటు సైడ్ కింద చూసినట్టయితే క్లీనర్ సెటప్కి వాటర్ క్యాన్ అవన్నీ పెట్టుకోవడానికి కింద గ్యాప్ అయితే ఇచ్చారు చూడండి. మీకు వీడియోలో అయితే క్లియర్గా చూస్తే కనపడుతుంది. అక్కడ మొత్తం వాటర్ క్యాను, చిన్న చిన్న బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, వంట సామాన్లు అవి పెట్టుకోవడానికి అయితే అదంతా గ్యాప్ వదిలేశారు కింద. సో ఈ విధంగా అయితే సీట్స్ అవన్నీ హైట్ లేపి కింద గ్యాప్ అవన్నీ అయితే తీసుకొచ్చారు. నాకైతే క్యాబిన్లో కూర్చొని డ్రైవర్ సీట్లో కూర్చుంటే చాలా చక్కగా అయితే ఉంది. మొత్తం ఇంటీరియర్ చాలా నీట్గా అయితే చేసి పెట్టారు. చాలా బాగా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది.
ఈ మధ్యలో చూసినట్టయితే ఇక్కడ అంతా అంతమంది రౌండ్ లైట్లు ఇవి వచ్చేసాయి. ఇప్పుడైతే ఎల్ఈడి లైట్లు అయితే ఫిట్ చేసేస్తున్నారు. ఇవైతే చాలా సూపర్గా ఉంటున్నాయి, లైటింగ్ కూడా చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి అయితే ఇవి కూడా ఫిట్ చేసేస్తున్నారు. నీట్గా రిమూవల్ పోయినాయి అంటే రిమూవ్ చేసేసుకొని మళ్ళీ వేసుకునే విధంగా ఎక్కడైనా దొరుకుతాయి అని చెప్పేసి అయితే ఇవైతే ఫిట్ చేస్తున్నారు. ఇంకా క్యాబిన్ అయితే టోటల్గా అయితే ఈ విధంగా ఉంది. సీట్లు కూడా చాలా మెత్తగా అయితే ఉన్నాయి. చాలా కింద కొబ్బరి పీస్ పెట్టి అయితే కుట్టించారు సీట్లు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అయితే కుట్టించుకుంటారు. కుషన్లు పెట్టి కుట్టిస్తారు, కొంతమంది స్పాంజ్లు పెట్టి కుట్టిస్తారు, కొంతమంది ఫోమ్ పెట్టి కుట్టిస్తారు, కొంతమంది ఏమో ఈ థర్మాకోల్ పెట్టి కుట్టిస్తూ ఉంటారు. అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే సీట్లు అవి కుట్టించుకుంటూ ఉంటారు. సో మీకు చూసిన వెహికల్ మొత్తం చూశారు కదా, క్యాబిన్లో ఇంకేమన్నా మోడిఫికేషన్ చేస్తే బాగుంటుందా లేదా ఇదే బాగుందా అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎవరి ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే తెలుసుకోవచ్చు. మన వ్యూవర్స్ అందరూ చూస్తూ ఉంటారు కమెంట్స్ కూడా, వాళ్ళకైతే యూజ్ అవుతూ ఉంటుంది. బళ్ళు కట్టించేటప్పుడు సజెషన్లు ఏమైనా ఇస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళు మన వీడియోలు చూస్తూ ఉంటారు కదా, మన వ్యూవర్స్కి మంచి సజెషన్లు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి ఉపయోగపడిద్ది. మొత్తం 5 వెహికల్స్లో ఒక వెహికల్ మొత్తం అయితే చూపించాను మీకు, క్యాబిన్ మొత్తం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే. మిగతా వెహికల్స్ కూడా క్యాబిన్లో రఫ్గా చూపించేస్తాను, చూసేయండి. లోపల వుడ్ ఎలా ఉంది, సీట్స్ ఎలా ఉన్నాయి ఏంటని కొన్ని డిజైన్లు అవి మార్చారు. ఆ డిజైన్ మార్చిన వెహికల్స్ మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. చూడండి, వీడియోని అయితే తప్పకుండా చూసి చివరిదాకా చూసి నచ్చితేనే లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? మిగతా వెహికల్స్ కూడా చూపించేస్తాను, పదండి వెళ్ళిపోయి. గైడ్స్, వెహికల్ మేనేజర్ అయితే ఇక్కడికి అయితే వచ్చారు వెహికల్ డెలివరీ తీసుకోవడానికి. మొత్తం వెహికల్స్ మొత్తం చెక్ చేసుకొని డెలివరీ అయితే తీసుకోవడానికి వచ్చారు. మేనేజర్ని మనం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అడిగేద్దాం, అడిగి క్లారిఫై అయితే చేసుకుందాము. మేనేజర్ అయితే ఇక్కడే ఉన్నారు. హాయ్ సార్, మీ పేరు? గోపిచంద్ మేనేజర్ గారి పేరు. వెహికల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? కోదాడ నుంచి వచ్చినాయి. ఓనర్ గారి పేరు? వంకాయలపేట రమేష్ గారు అంట. సార్కి ఎన్ని బళ్ళు ఉన్నాయండి? మొత్తం 100 బళ్ళు ఉన్నాయండి. ఈ బళ్ళతో 110. మొత్తం అయితే 100 బళ్ళు ఉన్నాయంట ప్రీవియస్. మొత్తం ఒకటికి 10 బళ్ళు రెడీ అవుతున్నాయి. మొత్తం 110 బళ్ళు అయితే అయినాయి అంట. మొత్తం వాళ్ళ నేషనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవి మొత్తం అయితే. లోడింగ్లో అవన్నీ అటే తిరుగుతూ ఉంటాయి, మీ కోదాడ అటే తిరుగుతూ ఉంటాయి? ఆల్ ఇండియా తిరుగుతాయండి. ఆల్ ఇండియా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి కటక్ దాకా వెళ్తాయి, కటక్ నుంచి మహారాష్ట్ర, ఓకే, కర్ణాటక. ఓకే, లోడింగ్ అయితే ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాబట్టి. మొత్తం చాసిస్ అదంతా ఎంత పడిందండి? కొత్త చాసిస్లు తీసుకొచ్చారు కదా, ఒక చాసిస్ ప్రైస్ వచ్చి ఎంత పడింది? అవి 52.5 అట్లా ఉంటాయి. 52.5 లక్షలు అట్లా పడింది ఒక చాసిస్ వచ్చి. కొత్త చాసిస్ వచ్చేసి 52.5 అయితే పడిందంట. బాడీ క్యాబిన్ చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే కట్టించారు. వెహికల్ ఫినిషింగ్ అవన్నీ అయితే ముందు మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను ఏ విధంగా వచ్చినాయి ఏంటి అనేది అయితే. దగ్గరుండి అయితే చాలా కేర్ తీసుకుని అయితే కట్టించారు. అంతకుముందు ఒక 10 వెహికల్స్ వీళ్ళ ఇదే షెడ్లో అయితే షూట్ చేసాము. పర్ఫెక్ట్ బాడీ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఈయన వచ్చేసి బాడీ బిల్డింగ్ మేస్త్రి గారు, ఇతనే అనమాట. మొత్తం వెహికల్స్ అన్ని బాడీ బిల్డింగ్ చేసింది మొత్తం మేస్త్రి గారే. చాలా చక్కగా అయితే చేస్తారు. బాడీ బిల్డింగ్ అడ్రస్ చెప్పండి మీరు. అది 100 అడుగుల రోడ్డు అండి, ఆంజనేయ స్వామి గుడి పక్కన, వీరసాయిదుర్గ లారీ పాడి బిల్డింగ్. మేము మాకు ఇప్పుడు కంటిన్యూషన్గా అటు కోదాడ నుంచి, అటు దగ్గరపేట నుండి, ఇటు శ్రీకాకుళం, నరసింహపేట మొత్తం ఇటు వస్తూనే ఉంటాయండి బండ్లు. ఇటు సత్యదేవ ట్రాన్స్పోర్ట్, వేద ట్రాన్స్పోర్ట్, వేద రోడ్ లైన్స్ మొత్తం చాలా మాకు కంపెనీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. అన్నీ మేమే చేస్తాం. వర్క్ శుభ్రంగా జాగ్రత్తగా చేసి పెడతాం. దీనితో మాకు వస్తారు. ఈ రమేష్ గారు ఆయన అయితే 70 బళ్ళు 80 బళ్ళు ఏం కట్టాం సార్ ఇప్పటికి. మేము కట్టామంటే ఆయనకు చాలా ఆనందంగా ఉంటాడు. అందుకని ఇక్కడ తప్పితే వేరే చోట వాళ్ళు ఎవరు. మన వెహికల్లో కూడా మన ఛానల్లో కూడా చూసుకున్నట్టయితే చాలా వీడియోలు అయితే తీసాం ఇదే షెడ్లో. ఎందుకంటే పర్ఫెక్ట్ బాడీ బిల్డర్స్ కాబట్టి ఈ షెడ్ని అయితే వదిలిపెట్టాం. అంత మన వ్యూవర్స్కి వాళ్ళకి పర్ఫెక్ట్ బాడీ బిల్డింగ్ షెడ్ చూపించాలి అని చెప్పి అయితే అదే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మనం అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. మేస్త్రి గారు కూడా చాలా చక్కగా అయితే మాట్లాడతారు. మీకు ఏ డౌట్స్ ఉన్నాయితే చక్కగా క్లియర్ చేస్తారు. ఏ మెటీరియల్ వాడతారు ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించి మరి అయితే వెహికల్స్కి అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మనం అయితే వెహికల్ మొత్తం రివ్యూ చేసేద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి, ఓకేనా? పదండి అయితే వెహికల్స్ చూసేద్దాం. వెహికల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ మొత్తం అయితే మోడిఫై చేయించి మొత్తం డీలక్స్ క్యాబిన్ లాగా అయితే కట్టించారు. మొత్తం ఈ వెహికల్స్కి అన్ని ఇదే విధంగా ఉంటుందా సెటప్ అంతా? అదే అండి, డ్రైవర్ సేఫ్టీ గురించి ఆలోచించి అయితే ఈ విధంగా అయితే కట్టించారంట మొత్తం డీలక్స్ క్యాబిన్ అదంతా అయితే, ఓకేనా? అది మొత్తం రిమూవ్ చేసి ఇలా అయితే కట్టించారు. స్టిక్కరింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయించారండి. స్టిక్కరింగ్ కూడా ఈ విధంగా ఫుల్ స్టిక్కరింగ్ అయితే చేయించారు వెహికల్స్కి అయితే చాలా బాగా అయితే ఉంది. అంతకుముందు కూడా మన సబ్స్క్రైబర్కి చాలా బాగా నచ్చినాయి వెహికల్స్, చాలా బాగా అయితే వచ్చినాయి. స్టిక్కరింగ్ కూడా చూశారు కదా, చూడండి ఏ విధంగా ఉంది. మొత్తం ఫుల్ స్టిక్కరింగ్, బోర్డు దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మొత్తం స్టిక్కరింగే ఉంటుంది. మ్యాక్సిమం డీజిల్ ట్యాంక్కి వీటికి రైటింగ్ వర్క్ అనేది ఉంటుంది. మిగతాదంతా స్టిక్కరింగ్లోనే మొత్తం కవర్ చేశారు వెహికల్కి అనేది. మొత్తం చూడండి సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది వెహికల్కి. మొత్తం సైడ్ వ్యూ వచ్చేసి చూడండి, మొత్తం బొమ్మలన్నీ వేసారు. లవ్ బర్డ్స్, మొత్తం ఆవు దోళ్ళు, మొత్తం జంతువులన్నీ వేసారు. చూడండి, చిరతపూలు వేసారు, పౌరాలు వేసారు, ఇంకా పులి బొమ్మలు వేసారు, ఇక్కడ గుర్రాలు వేసారు. మొత్తం
సైడ్ వ్యూ అయితే చాలా బాగా అయితే ఉంది అసలు. మొత్తం ఎక్కడానికి కూడా మొత్తం 2 స్టెప్పులు అయితే పెట్టించాడు చూడండి, సింపుల్గా పైకి ఎక్కడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా పెట్టడానికి. ఇప్పుడు వచ్చే వెహికల్స్కి ఏంటంటే ఇంత హైట్ పెట్టిస్తున్నారు లాంగ్, కొంచెం డ్రైవర్లు క్లీనర్లు అయితే ఇబ్బంది పడే విధంగా అయితే ఉంటాయి, కొంచెం భారీ పర్సనాలిటీలు అలా ఉంటాయి. వీళ్ళు అది కూడా ఆలోచించి వర్కర్లకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అయితే స్టెప్ కూడా కొంచెం కిందకి దింపి అయితే పెట్టించారు. చాలా చక్కగా అయితే ఆలోచించారు, ఈ ఐడియా కూడా అయితే చాలా బాగుంది. మొత్తం బాడీ విషయానికి వస్తే చూడండి పర్ఫెక్ట్ బాడీ అయితే వచ్చింది. బాడీ విషయానికి యాంగ్లర్లకి వీటికి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఆర్టీఓ టేప్ అయితే మొత్తం అయితే ఫినిషింగ్ చేశారు. ఈ యాంగ్లర్లకి మొత్తం అయితే లవ్ సింబల్ అయితే వేసుకుంటూ వెళ్ళారు చూడండి. మొత్తం ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి చూసేస్తాం, మొత్తం రౌండ్ చూపించేస్తాను మీకు వెహికల్. ఈ సన్ గ్లాస్ షీట్లు అవి చూస్తున్నారు కదా, ఏ షీట్లు అయితే యూజ్ చేయడం అయితే జరిగింది లోపల. చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్టిక్కరింగ్ అది అయితే చేస్తున్నారు. మామూలుగా అయితే ప్లేట్లు ఉంటాయి, మీరు దీనికే సెటప్ చేయడానికి కారణం ఏంటండి అసలు? నేమ్ బోర్డు కానీ స్టాప్ బోర్డు కానీ దానికే సెటప్ అంటే బ్యాక్ సైడ్ ఏమైనా రివర్స్ వచ్చినప్పుడు తగిలి కట్ అయిపోతుంది, అది లోపలికి ఉందనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిక్కాలకైతే సెటప్ చేశారు మొత్తం నెంబర్ ప్లేట్ ఇవన్నీ అయితే. ఇది వచ్చేసి బాడీ బిల్డింగ్ అనమాట, మొత్తం బాడీ బిల్డింగ్ అడ్రస్ లోగో. ఇది క్యాబిన్కి కూడా ఉంది, క్యాబిన్కి ఇంకా నీట్గా ఉంటుంది, అది కూడా చూపిద్దాం ఒకసారి మీకు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఎల్లో అయితే వేస్తున్నారు, స్టిక్కరింగ్ ద్వారా ఎల్లో వేసి బార్డర్లు అయితే వేసి వదిలేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత నెంబర్ అయితే మొత్తం అయితే అంటిస్తారు. ఇటు సైడ్ వచ్చేసి అదేవిధంగా స్టాప్ బోర్డు అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ వేసుకుంటూ వస్తుంటే మిగతా వాళ్ళు అయితే మిగతా అంటించుకుంటూ వస్తున్నారు చూడండి. బ్యాక్ డోర్ కూడా చూసినట్టయితే మొత్తం ఫుల్ స్టిక్కరింగ్ అయితే వచ్చేసింది. వెహికల్ కూడా చూడండి చాలా హైట్ అయితే ఉంది, హైట్ అయితే వచ్చింది బాడీ ఇవన్నీ అయితే. బంపర్ షార్ట్ పెట్టించారండి, మామూలుగా అయితే బారుగా ఉంటాయి కదా బంపర్లు. అంటే షార్ట్ అంటే రివర్స్లో మనం లోడ్లు ఫర్ ఎగ్జాంపుల్ జిప్సం కానీ ఇసుక కానీ అవి తోలినప్పుడు ఏం జరుగుతుంది అంటే రివర్స్లో లిఫ్ట్ వచ్చినప్పుడు ఆ బంపర్ ఉంటే బంపర్ కట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండటం కోసం మనం ముందరనే కట్ చేసి పెడతాం, ముందే కట్ చేసి షార్ట్ బంపర్లు అయితే పెట్టడం అయితే జరిగింది. రీజన్ అయితే అదనమాట. బాడీ బిల్డింగ్ విషయానికి వస్తే చాలా పక్కాగా పర్ఫెక్ట్గా అయితే కట్టించుకున్నారు దగ్గరుండి. మేనేజర్ గారు వచ్చి అయితే మొత్తం వెరిఫై చేసి అయితే డెలివరీ తీసుకుంటారు వెహికల్స్. ఇంకా ఏమన్నా వాంటింగ్ ఉన్నా సరే దగ్గరుండి చేపించుకొని అయితే తీసుకెళ్తారు, అంత చక్కగా అయితే చేస్తారు. ఇక్కడ కూడా మార్టిన్ అయితే బాడీ బిల్డింగ్ షెడ్లో. సో మీరు డీజిల్ ట్యాంక్ సెటప్ కూడా అయితే ఏ వెహికల్స్కి చూడలేదు, ఈ విధంగా అయితే సెటప్ అయితే చేయించారు. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా వ్యూవర్స్కి. అంటే ఇప్పుడు డ్రైవరు తోలి పడుకుంటాడండి, ఎవరన్నా థెఫ్ట్ చేయడానికి వచ్చారనుకోండి, సో మనం అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ఇది ఉందనుకోండి, డీజిల్ ఇక్కడ తాళం వేసుకుంటాడు, ఇది పగలగొట్టేలోపు డ్రైవర్ లేచి అయ్యో నా డీజిల్ పోతుందని నిద్రపోయినోడు కూడా వచ్చి ఇది చేస్తాం. అందుకే దీనికి మనం ఈ సెటప్ చేయడం జరిగింది. ఇంకా దీనికి ఒక లాక్ ఉంది, ఇంకా లోపల ఇంకా జాలీ ఉంటుంది, జాలీ కూడా ఫిట్ చేయించారంట. పైపులు వేసి తీయటాకైతే అవకాశం ఉండదు, అంత చక్కగా అయితే పకడ్బందీగా చేశారు సెటప్. సింపుల్గా మంచిగా ఆలోచించి అయితే మంచి టెక్నిక్గా అయితే పెట్టించారు. ఇదైతే చాలా బాగా నచ్చింది డీజిల్ ట్యాంక్ సెటప్ అనేది. ఈ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఫైబర్ ట్యాంక్ కాబట్టి మొత్తం రైటింగ్ వర్క్ అయితే చేశారు దీనికి. అదే ఐరన్ ట్యాంక్లో అవి అయితే కనుక గ్యారంటీ స్టిక్కరింగ్ అయితే వచ్చేసింది. రైటింగ్ వర్క్ కూడా అయితే చక్కగా చేశారు, చక్కగా కలర్ మ్యాచ్ అయ్యే విధంగా అయితే రైటింగ్ అయితే రాపిచ్చారు చూడండి. మొత్తం ఈ బ్యాటరీ సెటప్కు వాటికి కూడా చక్కగా పెయింట్ అయితే వేసి పెట్టారు, అవి కూడా అయితే మొత్తం వెళ్ళేటప్పుడు మొత్తం ఫిట్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకొని బాడీలో కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది ఒకసారి ఎక్కి అయితే చూపిస్తాను మీకు. లోపల ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం మనం. ప్లాట్ఫామ్ ఎలా వేసారు ఏంటి ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి చూస్తే ఎక్కైతే చూపించేస్తాం మీకు. గైస్ లోపల బాడీ చూసుకున్నట్టయితే చూడండి, బాడీ ప్లాట్ఫామ్ ఇవన్నీ అయితే ఫినిషింగ్ అయితే చాలా చక్కగా అయితే వచ్చినాయి. బాడీ మొత్తం కలర్ అయితే వేయించారు, మొత్తం 4 ముక్కలు వెల్డింగ్ అయితే జరిగింది చూడండి. సెంటర్ అక్కడ నుంచి ఇక్కడ చూసినట్టయితే సెంటర్ వెల్డింగ్ కూడా జరిగింది, ఇటు సైడ్ అయితే జరిగింది, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సైడ్ ఇది కూడా చూసుకున్నట్టయితే హైట్ అయితే పెట్టించారు చూడండి, సైడ్ రేకులు కూడా. బాడీ చూసారు కదా ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే. బాడీ మొత్తం అయితే ఇలా ఉంది. కలర్ రేక్ అయితే వేయించడం జరిగింది. వీళ్ళు తగ్గట్టుగా అయితే వేయించుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కలర్ రేక్ వేపిస్తారు, టెలిఫోన్ ప్లాట్ఫామ్ వేపిస్తారు, ఇట్లా డిఫరెంట్ చెక్క ప్లాట్ఫామ్లో ఇవన్నీ వాళ్ళ లోడ్ తోలే దాన్ని తగ్గట్టుగా అయితే మోడిఫై చేయించుకుంటారు. సో ఈ విధంగా అయితే ఉంది. క్యాబిన్ మీద కూడా అయితే ఒక చిన్న సెటప్ అయితే చేశారు, అది కూడా చూపిస్తాను పదండి మీకు. క్యాబిన్ కూడా పైకి ఎక్కి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను సెటప్ ఏంటి అనేది అయితే. ఓకేనా, పదండి ఒకసారి క్యాబిన్ మీద చూపించేస్తా. గ్యాస్ క్యాబిన్ మీద చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం క్యారేజ్ ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే జరిగిపోయినాయి. ఇంకా చూడండి క్యాబిన్ మీద ఒక అట్ట అయితే ఫిట్ చేశారు చూడండి, అతికిచ్చారు. తారట్ట అంటారు దీన్ని. చిన్న లీకులు అవన్నీ ఏమైనా ఉన్నా అవ్వకోకుండా వాటర్ ప్రూఫ్ అట్ట అనమాట ఇది. ఇప్పుడు అంతా వచ్చేది వర్షాకాలం కదా, క్యాబిన్లో ఒక చుక్క కూడా వాటర్ రాకోకుండా అయితే ఈ విధంగా అయితే అట్ట ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే వేస్తారు. వాటర్ ప్రూఫ్ అట్ట, తారట్ట అంటారు వీటిని. చాలామంది అయితే వేయించుకుంటారు క్యాబిన్ల మీదకి. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పాలి, వచ్చేదంతా రైనీ సీజన్ కదా. సో ఇది ఒకటి బాగా నచ్చింది మనకు. గాయస్ స్టిక్కరింగ్ సైడ్ బాడీకి జెండాలు కూడా వేస్తున్నారు. ఏ విధంగా ఎలా వేస్తారు ఏంటనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి.
ఈ మేస్త్రి గారు వచ్చేసి బాడీ లేయడంలో అసలు మామూలుగా కాదు, స్పీడ్గా అయితే వేసుకుంటూ వెళ్తారు. బాడీ స్టిక్కరింగ్ ఇవన్నీ అయితే స్టిక్కరింగ్ మంచి స్పెషలిస్ట్ అనమాట బాడీ స్టిక్కరింగ్ చేయడంలో. చూడండి అక్కడ నుంచి దారం కట్టి చివరి దాకా అయితే కొలత వేసుకొని ఆ దారం ప్రకారం పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయితే వేస్తున్నారు. చూడండి పర్ఫెక్ట్ సింక్ వచ్చేలాగా, ఎటువంటి పైకి కిందకి ఎగుడు దిగుడు అవ్వకుండా పర్ఫెక్ట్గా కనపడేలాగా లైన్ ఇలా ఎక్స్ షేప్లో అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఈ వెహికల్కి అయితే కంప్లీట్ అయింది. వెహికల్ చూసినట్టయితే మీకు అర్థమైంది. ఈ విధంగా పైనుంచి అప్ సైడ్ నుంచి కిందకైతే దింపుకుంటూ వచ్చారు. అదే విధంగా అయితే దీనికి కూడా వేస్తున్నారు. చూడండి ఒకసారి మా సబ్స్క్రైబర్లకి ఒకసారి హాయ్ చెప్పండి మీరు. చాలా బళ్ళు మనం చూపించే బళ్ళు చాలా వెహికల్స్కి ఈయనే అనమాట వేసింది. బాడీలో స్టిక్కరింగ్ వర్క్ ఇవన్నీ కూడా అయితే చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా అయితే చేస్తారు వర్క్ అనేది. గైస్ చూశారు కదా లోపల క్యాబిన్ మొత్తం ఏ విధంగా చేశారు ఏంటని అయితే. 3 వెహికల్స్కి అయితే ఒకే రకమైన కలర్ సెటప్ అయితే జరిగింది లోపల. ఈ 2 వెహికల్స్ కూడా లోపల చూసేద్దాం ఏ విధంగా క్యాబిన్ అనేది. వెహికల్స్కి సంబంధించిన పట్టాలు తాళ్ళు కూడా అయితే వచ్చేసినాయి. మొత్తం ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారు. విజయవాడ ఆటనగర్ నుంచి అయితే కొనుక్కెళ్తున్నారు. ఏ వెహికల్కి సరిపడా వెహికల్ మొత్తం సామాన్లు అయితే కొనుక్కొని అయితే తీసుకెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. పట్టాలు తాళ్ళు చూడండి మొత్తం అన్నీ అయితే ఇప్పుడే డెలివరీ అయితే ఇచ్చారు షెడ్లోకి. అక్కడ ఇంకా సీట్లు అవి ఉన్నాయి, అన్నీ అయితే వేసుకుంటారు లోపల. సో ఈ వెహికల్స్కి లోపల ఎలా ఉంది ఏంటనేది చూద్దాం రండి. క్యాబిన్ అది చూడండి. ఈ వెహికల్స్కి వచ్చేసరికి మారింది కలర్ వచ్చేసి, క్యాబిన్ కలర్ అవన్నీ అయితే ఒకసారి మీకు చూపిస్తారు లోపలికి ఎక్కి కూడా. గైస్ చూడండి దానికి ఆ క్యాబిన్కి ఈ క్యాబిన్కి మారింది ఏంటంటే లోపల సెటప్ మారింది. చూడండి ఇంటీరియర్ సన్ గ్లాస్ డిజైను సీట్లు మొత్తం అయితే చేంజ్ అయినాయి. కలర్ చేంజ్ చేశారు అంతే, మ్యాక్సిమం అంతా ఒకటే, వర్క్ అంతా ఒకటి. చూడండి ఆ కలర్ నచ్చిందా మీకు, గ్రీన్ కలర్ థీమ్ నచ్చిందా లేకపోతే ఈ థీమ్ నచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి చూద్దాం. ఇంకా మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్లు చూస్తూ ఉంటారు కదా కమెంట్స్, అవి వాళ్ళకి నచ్చినట్టయితే పాటిస్తారు. వాళ్ళు వెహికల్స్ కట్టించుకునేటప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది టిప్స్ అడుగుతూ ఉంటారు కదా, మీరు ఇచ్చే టిప్స్ ఏమైనా ఉంటే యూజ్ అవుతాయి అనమాట. సో చూశారు కదా ఈ వెహికల్స్ అది మొత్తం 5 వెహికల్స్ ఈ విధంగా అయితే రెడీ చేయించుకుని అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. డెలివరీ అయితే అయిపోతున్నాయి ఈరోజే. మ్యాక్సిమం చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు బాడీ బిల్డింగ్ వర్క్ ఇవన్నీ అయితే. ఇంకా వీళ్ళవే ఇంకొక 5 వెహికల్స్ అయితే రెడీ అవుతున్నాయి ఇదే షెడ్లో. 5 అయితే డెలివరీ ఇచ్చారు కదా, ఇంకొక 5 వెహికల్స్ స్టార్టింగ్ ఎలా ఉన్నాయి తర్వాత ఎలా వచ్చినాయి ఫినిషింగ్ అనేది చూపిద్దాం. అవి టాటా వెహికల్స్ అనమాట. ఇవి లేలాండ్ వెహికల్స్ కదా, అందుకని అయితే ఈ వీడియోలో కలపట్లేదు వాటిని. సో టాటా వెహికల్స్ సపరేట్గా అయితే రివ్యూ చేస్తాను మీకు బాడీ క్యాబిన్ అనేది. సో మన సబ్స్క్రైబర్లు నేను కోరుకునేది ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడం ద్వారా మనం చేసే ఇలాంటి మంచి వీడియోలన్నీ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వెంటనే మీరు నోటిఫికేషన్ రాగానే ఆన్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సో అందుకే నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసి నాకు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు మన సబ్స్క్రైబర్లు అందరికీ, ఫాలోవర్స్ అందరికీ, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బై బై గైస్.